ఎందుకు ముదిరాజ్ సోదరులను ఆదుకోలేదు, ఎందుకు బోయల్ని ఎస్టీ జాబితాలో చేర్చలేదు? అర్ణం ఏమైనా కొత్త ఆమెనా? ఆమె గద్వాల నుంచే ఉంది కదా, బోయలు తెలుసు కదా ఆమెకు. ఏ రోజైనా మోడీని అడిగిందా? ఏ రోజైనా మాదిగల వర్గీకరణ కోసం మాట్లాడిందా? ముదిరాజుల కోసం ఎప్పుడన్నా ఆలోచన చేసిందా? తొమ్మిళ్ళ ప్రాజెక్టు కట్టాలని చూసిందా? ఆర్టీఎస్ ప్రాజెక్టును పూర్తి చేసి నీళ్లు ఇవ్వాలని ప్రయత్నం చేసిందా? జూరాల కింద నీళ్లు రాకపోతే ఏనాడైనా మాట్లాడిందా? భీమా నెట్టంపాడు కోయిల్ సాగర్ ఆఖరికి మన రామన్పాడు ప్రాజెక్టు పాడైతే రిపేర్ చేయాలన్న ఆలోచన చేసిందా? కానీ ఆమె మాత్రం బీజేపీలో జాతీయ ఉపాధ్యక్షురాలు తెచ్చుకున్నది. ఆమె పదవులకేం తక్కువ లేదు, ఆమె కర్ణాటకలో వ్యాపారులకేం ఇబ్బంది లేదు. కానీ ఏ రోజు కూడా ఈ ప్రాంతం కోసమో, ఈ జిల్లా కోసమో, మన పరిశ్రమల కోసమో మోడీతోని హైదరాబాద్ బెంగళూరు హైవే మీద పరిశ్రమలు పెడితే ఈ జిల్లాలో వేలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తుండే. ఏ ప్రయత్నం కూడా చేయలే. మరి ఇవాళ అర్ణమ్మ ఏ రకంగా మనల్ని వచ్చి ఓటు అడుగుతుంది? ఇవాళ అర్ణమ్మ అంటుంది రేవంత్ రెడ్డి నా మీద పగబట్టిండని. నేను అడుగుతున్నా, అమ్మ తల్లి, నీకు నాకేమైనా గెట్టు పంచాయతీ పాలి పంచాయతీ? ఏం పంచాయతీ ఉంది నీ దగ్గర? ఏముంది? నేను గుంజుకునేది ఏముంది? నేను ఇవాళ సోనియమ్మ ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా. ఇంతకంటే పెద్ద పదవి ఏమన్నా ఉందా? అర్ణమ్మ దగ్గర ఏముందని గుంజుకుంటేనే, ఏముందని పగబడతా? నా బాధ అంత ఒక్కటే, నా దుఃఖం అంత ఒక్కటే. ఒక్కసారి పాలమూరుకు అవకాశం వచ్చింది, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామని, ఈ సమస్యలు పరిష్కరిద్దామని, ప్రాజెక్టులు కట్టామని, వలసలు పోతున్న మన వాళ్ళను వలసలు ఆపాలని, ఎడారులుగా మారిన మన భూములకు నీళ్ళిచ్చి పచ్చని పైర్లు పండించాలని, మన చదువుకున్న నిరుద్యోగ యువకులకు